కీర్తనల గ్రంథం 86వ కీర్తన 16వ వచనం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మా రక్షక, మీ పాదాల కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి వందనాలు. ఈ ఉదయం నా నాయన మీ సన్నిధి మాకిచ్చి క్షేమాన్ని ఇచ్చి నా నాయన మీ సన్నిధి ప్రవేశం చేయించారు. తెల్లవారుజామున తిరిగి నా నాయన మా క్రమకూటంలో విజ్ఞాపన ప్రార్థనలో మీరు ఇచ్చిన మీ సన్నిధిని బట్టి స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాలను దీవించండి తండ్రి. ధ్యానం చేస్తుండగా మీ సహాయం కోరుతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం కీర్తన గ్రంథం 86వ కీర్తన 16వ వచనం. ఈ కీర్తనలో భక్తుడు చేసిన ప్రార్థనలో ఒక నిర్దిష్టమైన అంశాన్ని ఆశిస్తున్నాడు. తన ఉద్దేశాన్ని దేవునికి బయలుపరుస్తున్నాడు. ఈ విధంగా బయలుపరచడం అనేది దేవుని నమ్మిన పిల్లలకు ఒక హెచ్చరికగా లేక మాదిరిగా కనిపిస్తుంది. దేవుణ్ణి అప్రోచ్ అవడంలో, దేవుణ్ణి వశం చేసుకోవడంలో ఒక విధానాన్ని అనుసరించడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. 16వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. తట్టు అనే మాట మనము గమనించదగిన మాట. తట్టు అంటే టువర్డ్స్, వైపు అని. తట్టు అనే మాట ఇంకా ఇతర భావాల్లో కూడా వాడతాం. తలుపు తట్టడం కూడా తట్టు అంట. తట్టు లోపల ఉన్నదేమో తట్టు అంటుంటారు. అంతేకాదు, తలుపులు చేసేవారు ఒక చిన్న ముక్క తీస్తారు అంచులో. ఆ అంచులో ఆ ముక్క తీయడాన్ని తట్టు అంటారు. తట్టు తీయలేదు సరిగ్గా, అందువల్ల ఇది పడ్డం లేదు తలుపు అని అంటారు. తట్టు అంటే ఆ చిన్న ముక్కను తీయడం. ఇది మనం సాధారణంగా లోకంలో వాడే మాట. ఇక్కడ కీర్తనకారుడు ప్రధానంగా దేవునికి తాను ప్రార్థన చేస్తూ తట్టు అనే మాట వాడుతున్నాడు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. టర్న్ టువర్డ్స్ మీ లార్డ్ అండ్ మెర్సీ అంటు మీ. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. దేవుడు మన తట్టు చూడడం అనే ఒక ప్రత్యేకత భక్తునికి దేవునికి మధ్య ఉండే అనుసంధానంలో ఉంది. దేవుడు మన తట్టు చూడడం అనేది మన ప్రార్థనకు ప్రతిఫలంగాను, మన ఆశకు నిదర్శనంగాను కనిపిస్తుంది. దేవుడు మన తట్టు చూడడం, గాడ్ లుకింగ్ అంటు అస్. దేవుడు మన తట్టు చూడాలి అని భావించడం,
తట్టు అంటే దిక్కు అని కూడా అర్థం. ఆ తట్టు చూడరా, ఈ తట్టు చూడరా అంటారు. దేవుడు ఏ దిక్కులో ఉంటాడు? దేవుని దిక్కేమిటి? మనుషుడు దేవునికి దిక్కులను పెట్టుకున్నాడు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దేవుని దిక్కు అంటారు. అంటే ఈశాన్యం అంటే తూర్పు పడమర మూల. తూర్పు పడమర మూలను, ఈ రెండు కలిసే మూలను ఈశాన్యం అంటారు. ఈశాన్యం దేవుని దిక్కు అని లోకుల భావన. అక్కడ ఆ దిక్కులోనే దేవుడు ఉంటాడు. ఆగ్నేయం ఉండేది వేరే దేవుడు, నైరుతి ఉండేది వేరే దేవుడు. ఈశాన్యం దేవుని కేంద్రం, దేవుని క్యాపిటల్. కాబట్టి ఈశాన్యంలో ఇబ్బంది లేకుండా నిర్మాణాలు జరగాలి అని భావించడం. ఈశాన్యంలో ఇబ్బందులు లేని నిర్మాణాలు జరిగినప్పుడు దేవుణ్ణి శాంతిపరచడం జరుగుతుంది అని భావిస్తారు. దేవుని తట్టు అది అని, ఈశాన్యం దేవుని తట్టు అని మనుషులు భావిస్తారు. ఇది లోకం భావన, బైబిల్ దానికి వ్యతిరేకం. మనం ఒక ఇల్లు కొన్నాం, ఆ ఇంటికి కూడా మూలలు ఉంటాయి కదా. ఏ మూల మనది? మనం కొనుక్కున్న భూమి కానీ ఇల్లు కానీ 4 మూలలు ఉంటాయి. ఈ 4 మూలల్లో ఏ మూల మనది? తూర్పు మనదేనా? పడమర మనదేనా? ఉత్తరం దక్షిణం మనవేనా? ఏ దిక్కు మనది? అన్ని దిక్కులు మనవే అని దస్తావేజుల్లో రాయబడి ఉంటాయి. తూర్పు వైపున ఫలాని వారి స్థలం ఉంది, మా స్థలానికి పక్కనే ఆ ఫలాని వారి స్థలం యువతల నుండి మాది. పడమర ఫలాని వారి స్థలం ఉంది, ఆ యువతల నుంచి మాది. అలాగే ఉత్తరం దక్షిణంలో ఫలాని వారి స్థలాలు ఉన్నాయి, ఇళ్ళున్నాయి, యువతల మావి అని లింక్ డాక్యుమెంట్లు ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? ఈ దిక్కులన్నీ నావే, నా ఇంటికి సంబంధించిన దిక్కులన్నీ నావే. ఒక ఇంటికి అన్ని దిక్కులు మనవైతే ఈ లోకాన్ని కలిగించిన దేవునికి ఏ దిక్కండి? దేవునికి ఒక దిక్కును అంటకట్టడం దిక్కుమాలినతనం. దిక్కుమాలినతనం. దేవుణ్ణి కుదించడం, దేవుణ్ణి తక్కువ చేయడం, దేవుణ్ణి పరిమితం చేయడం, దేవునికి ఒక పరిమితి ఏర్పాటు చేయడం, అది మానవ వెరితనం. దేవుణ్ణి అడిగితే ఏమంటాడు తెలుసా? నీ తట్టు నా తట్టు అంటాడు. మీ తట్టు నా తట్టు. అందుచేత ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నా తట్టు మరలి, టర్న్ టువర్డ్స్ మీ లార్డ్. నా తట్టు మరలండి, నన్ను చూడండి, నా తట్టు మరలండి. దేవుడు మనల్ని చూడాలి అని కోరుకోవడమే ప్రార్థన. దేవుడు మనల్ని చూడాలని కోరుకోవడమే ప్రార్థన. ప్రార్థన అంటే దేవుని చూపులు మన మీద పడాలి అని, దేవుని చూపులు మన మీద పడాలని కోరుకోవడం, అది ప్రార్థన. చూపులలో కూడా శక్తి ఉంది అని భావించడం అదొక వెర్రితనం మనుషుల్లో. అందుచేత ఏం చేస్తారు? చూపుల ప్రభావం పడకుండా బొమ్మలు కడతారు. వింత వింత బొమ్మలు, దిష్టి బొమ్మలు అంటారు దాన్ని.
దిష్టి అనేది వికృతి, దృష్టి అనేది ప్రకృతి. దిష్టి కాదు, దృష్టి బొమ్మ అనాలి యాక్చువల్గా. ఈ దృష్టి బొమ్మలు కడతారు అంటే ఏమిటి? మన దృష్టి ఆ ఇంటి మీద పడి అమ్మో అని మనం భావించి ఏడవకుండా, అసూయపడకుండా, దాన్ని మించిన అట్రాక్షన్ బొమ్మ మీద చూపిస్తే వికారంగా, వింతగా, అసహ్యంగా ఆ బొమ్మను పెడితే ఆ బొమ్మ మీదుగా మన దృష్టి ప్రభావం పోతుందని ఒక వెర్రి సలహా చాలామందికి నచ్చింది. చాలామందికి నచ్చింది. మీ ఇళ్లలో ఒకవేళ దృష్టి బొమ్మలు పెట్టుంటే తీసేయండి. దేవుని దృష్టి మన మీద ఉండాలి, కానీ మనుషుల దృష్టి మనుషులు ఏమీ చేయదు. చూచినంత మాత్రాన వాళ్ళ చూపుల్లో శక్తి ఉంది అని భావించడం వెర్రితనం. దేవుని చూపులలో సహాయం ఉంది. ప్రభువా, నా తట్టు మరలి, నా తట్టు తిరిగి నన్ను కరుణించండి. దేవుడు మన తట్టు తిరగాలి అని మనం భావించడం, దేవుడు మన తట్టు తిరగాలని భావించడం అనేది ఒక ప్రార్థన. 71వ కీర్తనలో కూడా కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, 71:21, నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయి. నా తట్టు తిరగండి అన్నాడు ఇక్కడ, అక్కడైతే నా తట్టు మరలండి అంటున్నా. నా తట్టు మరలి, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయండి. దేవుడు మన తట్టు తిరిగితే కరుణ, కనికరం వస్తుంది. దేవుడు మన తట్టు తిరిగితే ఏమంటున్నాడు ఇక్కడ? నెమ్మది కలుగుతుంది. అంచే దేవుడు మనల్ని చూడాలి అని మనం భావించాలి. దేవా, నన్ను చూడండి, నా కుటుంబాన్ని చూడండి, నా పరిస్థితులను చూడండి, నా పిల్లలను చూడండి, నా దీన స్థితిని చూడండి, నా హీన స్థితిని చూడండి, నా లేమిని చూడండి, నా ఆరోగ్యాన్ని చూడండి. నా తట్టు మరలి అంటే ఇవన్నీ ఉంటాయి అందులో. దేవుడు మన తట్టు చూడాలని భావించడం మనం చేసే ప్రార్థన. దేవుడు మన తట్టు చూడాలని 121వ కీర్తనలో కూడా కీర్తనకారుడు చేసే ప్రార్థనలో, నేను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును అంటున్నాడు. కొండల తట్టు చూస్తే కాదు, దేవుని తట్టు చూస్తే నాకు సహాయం అని చెప్తున్నాడు. అందుచేత ఒకటి, ఆయన తట్టు చూస్తే ఏమి లభిస్తుంది? కరుణ లభిస్తుంది, కనికరం. 2, ఆయన తట్టు చూస్తే ఏమి లభిస్తుంది? 121:21లో 71:21 చదువుకున్నాం కదా, నెమ్మది కలుగుతుంది. 3వది, ఆయన మన తట్టు చూస్తే, లేక మనం ఆయన తట్టు చూస్తే మనకు లభించేది ఏమిటంటే సహాయము. సహాయం చేత దేవుడు మన తట్టు. తట్టు అంటే పక్షం కూడా అర్థం. పక్షం, మన పక్షం ఆయన, మన తట్టు ఆయన. ఆట మొదలు పెట్టామండి, మీరు ఏ తట్టు అంటే, నేను వాళ్ళ తట్టు అయ్యా, నా బిడ్డల తట్టు నేను, నా పిల్లలు ఉన్నారు భూమి మీద, వాళ్ళ తట్టు నేను. ఆడు అంటాడు అవ్వాతో, చేతనైతే ఆడు, ఒక ఆట ఆడిస్తా నిన్ను అంటాడు దేవుడు. దేవుడు మన తట్టు.
దేవుడు మన తట్టు. అది మనకు ధైర్యం. అందుచేత మనం ఏమంటుంటాం, మా ఇన్ని ఇబ్బందులు వచ్చాయే, అవునన్నా వచ్చాయి, కానీ దేవుడు మా పక్షమున ఉన్నాడన్నా ఆదరిస్తున్నాడు. ఆయన కరుణ మాకు లభిస్తుంది, ఆయన నెమ్మది మాకు లభిస్తుంది, ఆయన సహాయము మాకు. దేవుడు మన తట్టు చూడడం అనేది ఒక ప్రార్థనా ఫలం. దేవుడు మన తట్టు చూడడం ఒక ప్రార్థనా ఫలం. అది మనం ఇక్కడ గమనిస్తున్నాం. నా తట్టు మరలి అని భక్తుడు అంటున్నాడు. నా తట్టు మరలి. 86వ కీర్తనలో కూడా 16లో కదా మనం ఇక్కడ చదువుకున్నాం. 86:16లో నా తట్టు తిరిగి అనుంది అక్కడ. గమనించండి, ఆయన తట్టు, ఆయన మన తట్టు తిరిగితే 1 కరుణ, ఆయన మన తట్టు తిరిగితే 2 నెమ్మది, ఆయన మన తట్టు తిరిగితే 3 సహాయము అని మనం చూస్తున్నాం. మనకు సహాయం లభిస్తుంది. ఆయన మన తట్టు చూడాలే కానీ మనకు లభించేది సహాయం. 123వ కీర్తన కూడా మనం గమనిస్తే 123లో 123:1 అనుకుంటా, భవిష్యత్ చూద్దాం. 1 ఆకాశముందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. 2వ వచనంలో మన దేవుడు యెహోవా మనను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చెప్పుకున్నాం కదా, ఆయన తట్టు చూస్తే కరుణ అని. ఆయన కరుణించు వరకు. ఆయన కరుణ కొరకు కనిపెట్టడం అన్నమాట ఆయన తట్టు చూడడం అంటే. కరుణ కొరకు నిరీక్షణ, ఆయన కరుణ కొరకు దీక్ష. దీక్షితులు అంటారు. మాట విన్నారా మీరు ఎక్కడైనా? దీక్షితులు. బ్రహ్మలో ఆ పేరు పెట్టుకుంటారు, దీక్షితులు అని. దీక్షితులు గారు రండి, ఒకసారి రండి అంటే దీక్ష చేయబట్టిన వాళ్ళని. మన దీక్ష ఏమిటి? మనం కూడా దీక్షితులమే. మన దీక్ష ఏమిటి? ఆయన మన తట్టు చూడాలి అని. అది మన దీక్ష, అది మన పట్టుదల. కరుణించు వరకు నీ తట్టు మేము చూస్తాం ప్రభువా. తట్టు అనేది ప్రార్థనా ఫలం ప్రియులరా. దేవుడు మన తట్టు చూడాలని మనం భావించడం, దేవుడు మన తట్టు చూడాలని మనం భావించడం లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అందుచేతనే 141:8 అంటాడు కీర్తనకారుడు, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. తట్టు అంటే ఆధారం అని కూడా అర్థం. తట్టు అంటే ఆధారం. మనవి దైవాధార జీవితాలు, నిరాధారులం కాదు మనం. మనవి దైవాధార జీవితాలు. వర్షాధార పంట అంటారు కదా, వర్షాధార పైరు అంటారు కదా, వర్షాధార సేద్యం అంటారు కదా. మనవి దైవాధార జీవితాలు. మన ఆధారం దైవమే.
మన ఆధారం. భక్తుడు అంటున్నాడు 8వ వచనంలో 141వ కీర్తనలో, నీ కన్నులు నా తట్టు చూచుచున్నవి. అందుచేత మనకొక దిక్కుంది. కొందరికి ఉన్న దిక్కు వేరు, లోక సంబంధమైన దిక్కులు వాళ్ళకి. తూర్పు దిక్కుని కదా. స్థలం కొన్నావా? ఆ చిన్న మొక్క కొన్నానన్నా. గుమ్మాలు ఎటు వస్తాయి? తూర్పుని రావా? తూర్పు గుమ్మాలు వచ్చే స్థలాలకు ఖరీదు ఎక్కువ. తూర్పున గుమ్మాలు ఉంటే ఆ మొక్క ఆ స్థలానికి ఖరీదు ఎక్కువ. అంటే వాళ్ళు దిక్కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఏమిటంటే మనం ఏ దిక్కునుంటే ఆ దిక్కున దేవుడు ఉంటాడు. మనమున్న ప్రదేశం ఆయన దిక్కు. అది చిన్న పూరి గుడిసె కావచ్చు, చిన్న అద్దె కొంప కావచ్చు, చిన్న ఇరుకైన ఇల్లు కావచ్చు. ఆ ఇల్లు మన సొంతది కాకపోవచ్చు. అందులో అంతకుముందు ఎవరెవరో ఉండి వెళ్ళొచ్చు. మనం వచ్చిన దగ్గర నుండి దేవుడు మన తట్టు ఉంటాడు. మన తట్టు ఉంటాడు. చాలాసార్లు సభలకు వెళుతున్నప్పుడు హోటల్స్లో రూమ్స్ ఇస్తుంటారు మాకు. మంచిగానే ఉంటాయి. కానీ ప్రార్థన చేస్తూ ఉంటాను చాలాసార్లు, ప్రభువా ఈ గతంలో ఈ రూమ్లో ఎవడెవడున్నాడో తెలియదు, తాగేవాడు ఉంటాడు, ఇంకా రకరకాల పనులు చేసిన వాళ్ళు, వ్యాపారాలు చేసిన వాళ్ళు, పూజలు చేసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక ప్రభువా, నేను వచ్చాను ఈ 2 రోజులు ఈ హోటల్లో ఉండడానికి. మీరు నా తట్టు చూడండి. మనమున్న తట్టు దేవుని తట్టు. అక్కడ మనం ఉన్న ప్రదేశం కాదు ప్రధానం, మనమే ప్రధానం. మనమే ప్రధానం. ఏమిటా అంతా మీ అమ్మాయికి పంపుతున్నావు, అంత ఆ పిల్లకి పంపుతున్నావేమిటి? అవునయ్య, ఆ పిల్ల కొంచెం పేదది. మిగతా వాళ్ళందరూ సెటిల్ అయ్యారు, లైఫ్లో స్థిరపడ్డారు. ఈ అమ్మాయి కొంచెం పేద పిల్ల, వాళ్ళ ఆయన పెద్దగా సంపాదించడు అని తల్లిదండ్రులు కొందరు పిల్లల పక్షంగా ఈ పక్షపాతం చూపిస్తారు. అంటే అవతల వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, వాళ్ళకి సమృద్ధిగా ఉంది, ఈ పిల్లకు సరిగ్గా సమృద్ధి లేదు. కనుక మన లేమి దేవుడు మనల్ని ప్రేమించేలా చేస్తుంది. అందుచేత బీదలైన మీరు ధన్యులు అని వ్రాయబడింది 6వ అధ్యాయం లూకాసు వార్త 12వ వచనం అనుకుంటా బహుశా. బీదలైన మీరు ధన్యులు, ఆయన వారి తట్టు పారచూచి ఇట్ల నేను బీదలైన మీరు నేను మిమ్మల్ని కోరుకున్నాను రా, అయితే మీలో పేదరికం నాకు కనిపిస్తుంది అని చెప్పడం. దేవుడు మన తట్టు. ప్రియులరా, ఇది ప్రార్థనా ఫలం. ఆయన మన తట్టు చూస్తే ఏం జరుగుతుంది? ఎందో వచనం చూస్తున్నాం. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచండి, నీ శరణు చూచి ఉన్నాను, నా ప్రాణము ధారపోయకము.
నా నిమిత్తం వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయవారు బొచ్చుల నుండి తప్పించి కాపాడుము. అంటే కాపుదల. ఆయన మన తట్టు చూస్తే కాపుదల. చెప్పండి, ఒకటేమిటి? ఏం చదువుకున్నాం? 186వ కీర్తన 16లో కరుణ. రెండవది ఏమిటి? నెమ్మది. మూడవది ఏమిటి? సహాయము. నాలుగేమిటి? కాపుదల. కాపుదల, తట్టు మన ధ్యానాంశం. ఆయన మన తట్టు. ప్రియులారా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? మన తట్టు దేవుడు ఉన్నాడు. ఇది మన ధైర్యం. ఒక్కళ్ళే ఉంటున్నారా ఇక్కడ? అవునన్నా, ఒక్కళ్ళమే ఉంటున్నాం. మా ఇల్లు ఒక్కటే. ఇక్కడ చుట్టూ సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు, మాకు తెలిసిన వాళ్ళు లేరు. అలాగా మరి ఏమిటి మీ గుండె ధైర్యం? మా తట్టు దేవుడున్నాడు. మా తట్టు దేవుడున్నాడు. అందుచేత ఆయన మన తట్టు ఉంటే చెప్పండి, ఒకటి కరుణ, 2 నెమ్మది, 3 సహాయం, 4 కాపుదల. ప్రభువారి దేవుడు మనకు ఇవి అనుగ్రహించడానికి ఆయన తట్టు అనే ఒక సూత్రం మనకిచ్చాడండి. ఆయన తట్టు అనే సూత్రం మనకిచ్చాడు. అందుచేత ప్రభువా, మా తట్టు చూడండి, మా వైపు చూడండి, మేము మీ వైపు చూస్తాం. చేత దేవుని తట్టు చూస్తూ రోజులు గడిపేద్దాం. దేవుని తట్టు చూస్తూ ఆకలి మింగేద్దాం. దేవుని తట్టు చూస్తూ మన ఖాళీ బియ్యపు రమ్ములు, ఖాళీ నూనె సీసాలు, ఖాళీ ట్రంకు పెట్టెలు, ఖాళీ బీరువాలు నింపుదాం. ఆయన తట్టు చూస్తే సహాయం అలా ఉంటుంది. ఆయన తట్టు మామూలు తట్టు కాదు. లోకరీతిగా చెప్పుకుంటే ఆయన తట్టు లక్ష్మి. ఆయన మనకు సహాయం అనుగ్రహించువాడు. ఇక్కడ దేవత అని కాదు అర్థం, మన లేమిని తీర్చేవాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కొరకు. అంచేత ఆయన తట్టు చూడడం అనేది ప్రార్థన. అలాగూ మనం ఆయన తట్టు చూస్తూ రోజులు గడిపేద్దామండి. రోజులు గడపడం వేరు, రోజులు లెక్క పెట్టడం వేరు. రోజు లెక్క పెడుతున్నాడంటే అయిపోయిందని అర్థం. రోజులు గడుపుతున్నాడంటే దర్జా అని అర్థం. వీడు గడిపేస్తున్నాడు రా అంటుంటారు. గడపడం అంటే దర్జాతనం, లెక్క పెట్టడం అంటే అది ముగింపు. మనం లెక్క పెట్టేవాళ్ళం కాదు, గడిపేవాళ్ళం. ఎందు మన గడప దేవుని తట్టు ఉంది. దేవుని తట్టు ఉంది. అందుచేత ఆయన మనం గడప గడపకు ఆయన సహాయం చేస్తాడు. ఆయన బండి మన ఇంటి ముందు, మన గుమ్మం ముందు ఆగుది. ఈ బండి ఎవరు ఆపలేరు, ప్రభుత్వాలు ఎన్ని మారినా. అంతకుముందు బండి వచ్చేది, పాపం మొత్తం లాక్కున్నారంట బళ్ళని. బళ్ళు మొత్తం పీక్కున్నారంట. ఇప్పుడు బళ్ళు ఇళ్ళకి రావు. ఇక ఇంతకుముందు ఈ మూల ఆపేవాడు పాపం. అందరూ సంచులు తీసుకుని, కార్డులు తీసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అదంతా పోయింది. ప్రభుత్వాలు మారిపోయాయి, బళ్ళన్నీ షెడ్కి వెళ్ళిపోయాయి. కొత్త పథకాలు వచ్చినప్పుడు కొత్త విధానంలో మేము అందిస్తాం, పాతవి ఉండవు ఇప్పుడు అని అంటున్నారు. వాలంటీర్లను కూడా తీసేస్తున్నారు, బళ్ళు ఎత్తేస్తున్నారు. ప్రభుత్వాలు మారితే ఇవి సహజం. ప్రభువు మారడు, ప్రభుత్వాలు మారతాయి. కానీ ప్రభు మారడు. ప్రభు ఈవీఎం మీద ఆధారపడి మనకు లభించిన వాడు కాదు. ప్రభు మనము కోరుకుంటే మనకు లభించిన వాడు. అందుచేత ఆయన తట్టు చూద్దాం.
చూస్తే కరుణ, చూస్తే నెమ్మది, చూస్తే సహాయం, చూస్తే కాపుదల. ఇవి అనుభవిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థించి మేళ్ళు పొందుదాం. ప్రార్థన.